ఇది ప్రభుత్వానికి సంబంధించిందా పార్టీకి సంబంధించిందా? ఇది ప్రభుత్వమా పార్టీయా అన్నటువంటి ప్రశ్న కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల మనిషి, దళిత అభివృద్ధి కోసం దళితులని ఆ వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషికి మన పార్టీయే కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమమా ఇది పార్టీ కార్యక్రమమా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నారు సార్. దీనికి ఆహ్వానం అక్కర్లేదు. ఒక దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా? మీరే చెప్పండి. ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం. ఈరోజు ఇంకొక విషయం చెప్పాలనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత గడ్డ పైన పుట్టి ఉండకపోతే బహుశా అలనాటి ఆ వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈ రోజుకు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈ రోజుకు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు. అదే ఆయనటువంటి ఆశయాలు. ఆ ఆశయాల్ని కొనసాగించడమే మన అందరి లక్ష్యం. పార్టీలకు అతీతంగా ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు. దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదనేది నా ఉద్దేశం.